హాయ్ ఫ్రెండ్స్, టెక్న్యూస్ 10కి స్వాగతం. రిపోర్ట్స్ ప్రకారం లేటెస్ట్గా లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్లో ప్రో మోడల్స్లో ఇస్రో జీపీఎస్ సిస్టమ్ అయిన నావిక్ని తమ ఫోన్లో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. 3C సర్టిఫికేషన్ ప్రకారం బేస్ మోడల్ శాంసంగ్ S24 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, శాంసంగ్ S24 Pro మరియు S24 Plus 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రెడ్మీ నుంచి 43 ఇంచెస్ రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4K లాంచ్ అయింది. స్పెషల్ లాంచ్ ప్రైస్ 24,999గా ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్, 2GB ర్యామ్, 24W డ్యూయల్ స్పీకర్తో వస్తుంది. ట్విట్టర్ కొత్త అప్డేట్ ద్వారా పెయిడ్ యూజర్స్ లైక్ ట్యాబ్ని హైడ్ చేసుకునే విధంగా ఒక ఆప్షన్ని తీసుకునొచ్చింది. రోజుకో రంగు రోజుకో అప్డేట్ తీసుకొస్తుంది ఈ యాప్. Vivo T2 Pro 5G ఫ్లిప్కార్ట్లో లిస్ట్ అయింది. డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇండియాలో ఈ నెల 22న లాంచ్ అవుతుంది. బోర్డ్ నుంచి ఎయిర్ డాప్స్ 161 ANC TWS ఇండియాలో లాంచ్ అయ్యాయి. అప్ టు 32 డెసిబెల్స్ వరకు ANC సపోర్ట్ ఉంటుంది. 1499కి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. OnePlus 11 మొబైల్కి ఆక్సిజన్ OS 14 బేస్డ్ Android 14 ఓపెన్ బీటా అప్డేట్ని ఈ నెల 25న లాంచ్ చేయనున్నట్లు OnePlus కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ నెల 21న చైనాలో లాంచ్ కాబోతున్న Redmi Note 13 Proలో కొత్త ప్రాసెసర్ అయిన Snapdragon 7S Gen 2 SoCని తీసుకొస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అమెజాన్లో OnePlus Nord 3 5G మొబైల్ని బై చేస్తే నాట్ బడ్స్ 2R ఫ్రీగా పొందొచ్చు. ఈ TWS ప్రైస్ 2,199గా ఉంది. ఈ ఆఫర్ అమెజాన్లో OnePlus స్టోర్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన CMF ఈ నెల 26న ఇండియాలో లాంచ్ అవుతుందని పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఈ బ్రాండ్ నుంచి స్మార్ట్ వాచెస్ TWS లాంచ్ చేస్తారని తెలుస్తుంది.